హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఐ ట్యూటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం మన సబ్స్క్రైబర్ సునీత గారు అడిగిన డౌట్ కి ఆన్సర్ ఇవ్వబోతున్నాం. ఈ అడిగిన డౌట్ ఏంటంటే ఇది అందరికి ఉపయోగపడుతుంది, చాలా కేర్ఫుల్ గా వినండి అందరూ కూడా. ఎందుకంటే హిందీ నేర్చుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా కన్ఫ్యూజ్ చేసే కాన్సెప్ట్ ఇది. చివరి వరకు వినండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఈ అడిగిన డౌట్ ఏంటంటే హిందీలో హిందీ మాట్లాడేటప్పుడు హిందీ వినేటప్పుడు చాలా పదాలు వినిపిస్తున్నాయి, అవి కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఎలా అంటే చూడండి, వహ్ అంటున్నారు, ఉస్ అంటున్నారు, యహ్ అంటున్నారు, ఇస్ అంటున్నారు, వే ఉన్, ఏ ఇన్, ఇలాంటి పదాలు వినిపిస్తున్నాయి. వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి? యహ్ అంటే ఏంటి, ఇస్ అంటే ఏంటి, వహ్ అంటే ఏంటి, ఉస్ అంటే ఏంటి, ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది అడగడం జరిగింది అనమాట. చూడండి, ముందుగా వీటి గురించి మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు ముందు వహ్ అంటే అర్థం ఏంటి అంటే అతడు, ఆమె, అది అని అర్థం వస్తుంది అనమాట. ఏంటది? అతడు, ఆమె, అది. ఎవరైనా మనకు దూరంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిని లేదా వస్తువుని చూపిస్తూ మనం వహ్ అంటాం. వహ్ ఆద్మీ, ఆ మనిషి. అంటే హిందీ పీపుల్ కి ఈ హా అనేది ఏదైతే సౌండ్ ఉందో, ఈ హా అనే సౌండ్ వాళ్ళకి ప్రొనౌన్స్ చేయడం పెద్దగా రాదనమాట. ఎవరంటే ఇలిటరేట్ పీపుల్కి, అంటే బాగా చదువుకున్న వాళ్ళు చాలా స్పష్టంగా ప్రొనౌన్స్ చేస్తారు. ఈ హాని వహ్ అని పలుకుతారు, లేదా వెహ్ అంటూ ఉంటారు. వెహ్ కానీ వహ్ కానీ, ఈ టూ వేరియేషన్స్ ఉంటాయి. ఈ చదువుకోలేని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి హా అనేది వాళ్ళకి నోటికి తిరగదు అనమాట. కాబట్టి వాళ్ళు ఏం చేస్తుంటారు, ఓ అని పలుకుతూ ఉంటారు. దీన్నే వహనే ఓ అనేస్తారు సింపుల్ గా, యహ్ని ఏ అనేస్తారు సింపుల్ గా. ఓకే, ఓ ఆద్మీ, ఏ ఆద్మీ ఇలా మాట్లాడేస్తూ ఉంటారు. జనరల్ గా అయితే అదేంటది, వహ్ వహ్ యహ్ ఇలా మాట్లాడాలన్నమాట. యహ్ వహ్ ఇలా మాట్లాడాలి. ఓకేనా? వీటి అర్థం ఏంటంటే చూడండి, వహ్ అంటే అర్థం ఏంటంటే అతడు, ఆమె, అది అని అర్థం. యహ్ అంటే అర్థం ఏంటంటే ఇతడు, ఈమె, ఇది అని అర్థం. ఏదైనా ఒక దగ్గరగా ఉన్న ఒక మనిషిని యహ్ అని పిలవచ్చు, లేదా ఒక వస్తువుని యహ్ అని పిలవచ్చు, లేదా దూరంగా ఉన్న ఒక వస్తువుని ఒక మనిషిని వహ్ అని పిలవచ్చు. అర్థమైందా మీకు? సో యహ్ అంటే ఇది, ఇతడు, ఈమె, ఇది. అలాగే చూడండి, వహ్ అంటే అతడు, ఆమె, అది. మరి వే అంటే ఏంటి అని చూసినట్టయితే ఈ వహ్ కి ప్లోరల్ వే అన్నమాట. వాళ్ళు, అవి. ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు అంటాం. ఎక్కువ వస్తువులు ఉన్నాయి, అవి అంటాం. అర్థమైందా మీకు? వే అంటే వాళ్ళు, అవి. మరి ఏ అంటే ఏంటి? వీళ్ళు, ఇవి. వీళ్ళు ఎక్కువ మంది, ఇవి ఎక్కువ వస్తువుల గురించి మనం చెప్పేటప్పుడు ఏ అంటాం. మరి ఇవి ఉస్గా, ఇస్గా, ఉన్గా, ఇన్గా ఎప్పుడు మారతాయి అనేది మనం చూసినట్టయితే ముందుగా దానికంటే ముందు మీరు మరొక 2 వర్డ్స్ నేర్చుకుందాం. ఓకే, వీటినే మనం ప్రత్యయ్ అంటాం, ప్రత్యయాలు అంటాం అనమాట. ఓకే, విభక్తి ప్రత్యయాలు అంటాం. లోపల, పైన, ఓకే, ఇలాంటివి చెప్తూ ఉంటాం. కోసం, నుండి, వీటిని విభక్తి ప్రత్యయాలు అంటాం. లేదనుకుంటే ఇంగ్లీష్ లో వచ్చేసరికి ప్రీ పొజిషన్స్ అంటారు. ఆన్, ఇన్, ఎట్, ఇవన్నీ మీరు వినే ఉంటారు ఇంగ్లీష్ లో కదా. ఆన్, ఇన్, ఎట్, బై, ఫ్రమ్, ఇవన్నీ ప్రీపోజిషన్స్ అంటాం మనం. ఇవి ప్రతి లాంగ్వేజ్ లోనే ఉంటాయి. సో అలాంటి ప్రీపోజిషన్స్ మనం చూసినట్టయితే హిందీలో లోపల, దేని లోపలైనా ఏదైనా ఉంది అని చెప్పడానికి మనం లోపల అని చెప్తాం కదా. ఈ లోపలని హిందీలో మే అంటాం అనమాట. ఏమంటాం? మే అంటే లోపల. మే, ఏప్రిల్, మే ఎలాగైతే చెప్తామో అలాగే మే అని చెప్తాం అనమాట. మే అంటే లోపల అని అర్థం. అలాగే మరి పైన అని చెప్పాలనుకున్నప్పుడు పర్ అంటే పైన. కమరే మే, గది లోపల. మేజ్ పర్, టేబుల్ పైన. మేజ్ అంటే టేబుల్ మేజ్ పర్, టేబుల్ పైన. కమరే మే, కమరా అంటే గది, కమరా ప్లస్ మే కమరే మే అవుతుంది. కమరే మే అంటే గది లోపల అని అర్థం మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. ఈ 2 పదాల గురించి మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు ఏదైతే ఈ వహ్ ఉందో, ఈ వహ్కి పైన చెప్పుకున్న వహ్ ఉందో, ఈ వహ్కి ఇలాంటి ఒక ప్రీ పొజిషన్ ని మనం యాడ్ చేసాం అనుకోండి, విభక్తి ప్రత్యయాన్ని మనం యాడ్ చేసాం అనుకోండి, వహ్ ప్లస్ మే ఏమవుతుంది అంటే ఉస్ మే అవుతుంది అనమాట. చూసారా, ఈ వహ్ అనే దానికి మే యాడ్ చేసినప్పుడు ఇది ఏమవుతుంది? ఉస్ మే అని అవుతుంది అనమాట. ఉస్ మే అంటే అర్థం ఏంటి? అతనిలో, ఆమెలో, దానిలో అనే అర్థం మనం తీసుకోవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్గా. ఓకేనా? అతను ప్లస్ లో, అతనిలో. ఆమె, వహ్ అంటే ఆమె, మే అంటే లో, వహ్ ప్లస్ మే ఉస్మే అవుతుంది, అంటే ఆమెలో. అలాగే వహ్ అంటే అది అనే అర్థం కూడా చెప్పుకున్నాం కదా. వహ్ ప్లస్ మే ఉస్మే, దానిలో. అర్థమైందా మీకు? చాలా సింపుల్. అలాగే యహ్ అంటే ఇది అని అర్థం. యహ్ ప్లస్ మే ఇస్మే. యహ్ ప్లస్ మే అవుతుంది, ఇస్మే అవుతుంది. అంటే దీనిలో, ఇతనిలో, ఈమెలో, దీనిలో ఇస్మే అవుతుంది అనమాట. ఇప్పుడు మీకు అర్థమైంది ఈ వహ్ అనేది ఎప్పుడు ఉస్గా మారుతుంది అంటే ఇలాంటి ఒక ప్రత్యయాన్ని దేన్నైనా కూడా ఆ ప్రొనౌన్ తర్వాత వహ్, యహ్ ఇవన్నీ ప్రొనౌన్స్ కదా,
సర్వనామాలు. ఓకే, సర్వనామం తర్వాత మనం యాడ్ చేసినట్టయితే ఆ వహ్ కాస్త ఉస్ అవుతుంది అనే అవగాహన మీకు వచ్చేసి ఉండొచ్చు ఇప్పటికే. ఓకే, వహ్ ప్లస్ మే ఉస్మే, యహ్ ప్లస్ మే ఇస్మే అంటే అతనిలో, ఆమెలో, దానిలో ఉస్మే, ఇస్మే అంటే ఇతనిలో, ఈమెలో, దీనిలో. క్లియర్ కదా మీకు? ఇంతవరకు మీకు అర్థమైంది కదా? సో వహ్కి వహ్ ఉస్ ఎలా అయిందో తెలిసింది, యహ్ ఇస్ ఎప్పుడు అవుతుందో అర్థమైంది మీకు. ఇప్పుడు వే ఉన్నప్పుడు అవుతుందో చూద్దాం. వే అంటే అర్థం ఏంటి అంటే మనం ఏమనుకున్నాం, అవి లేదా వాళ్ళు, దూరంగా ఉన్న ఎక్కువ వస్తువులు, ఎక్కువ మంది మనుషుల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు వే అంటామని చెప్పుకున్నాం కదా. వే ప్లస్ మే ఉన్ మే అవుతుంది. ఏంటిది? వే ప్లస్ మే ఉన్ మే. వేకి మే కానీ పర్ కానీ ఇలాంటి ప్రత్యయాలు యాడ్ అయినప్పుడు వే కాస్త ఉన్ అవుతుంది అనమాట. అర్థమైందా? ఉన్ మే అంటే వాటిలో, వాటిలో అని అర్థం. వాటిలో లేదా వారిలో అనే అర్థాన్ని మనం తీసుకోవచ్చు. వీటి మీద ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ మనం చూడబోతున్నాం. డే టు డే లైఫ్లో వీటిని ఎలా ఉపయోగిస్తారు అనే ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ మనం చూడబోతున్నాం. సో వీడియో చివరి వరకు చూడండి. వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చేయాలంటే మా జీవితంలో మేము గంటల తరబడి వీటి మీద స్పెండ్ చేసి మీకు వీడియోస్ చేసి మేము పంపించాలి కదా. సో అంత టైం స్పెండ్ చేస్తున్నందుకు మీరు ఒక చిన్న లైక్ అనేది మీరు చేస్తే అది మాకు చాలా మోటివేషన్గా ఉంటుంది అనమాట. ఇంతమంది వీడియోని లైక్ చేస్తున్నారంటే ఇంతమంది ఇష్టపడుతున్నారు మన క్లాసెస్ని. కాబట్టి మరిన్ని క్లాసెస్ మనం చేయొచ్చు, వీడియోస్ చేయొచ్చు అనే ఒక మోటివేషన్ మాకు దొరుకుతుంది. ఓకేనా? సరే చూడండి, వే ప్లస్ మే ఉన్ మే వారిలో, వాటిలో అనే అర్థం వస్తుంది. వే ప్లస్ మే ఉన్ మే వారిలో, వాటిలో. ఏ ప్లస్ మే ఇన్ మే, ఇన్ మే అంటే అర్థం ఏంటి? వీరిలో లేదా వీటిలో అనే అర్థాన్ని మనం తీసుకోవచ్చు. వీరిలో లేదా వీటిలో. ఏ ప్లస్ మే ఇన్ మే వీరిలో, వీటిలో. క్లియర్ అయ్యేంత వరకు? ఓకే, వే ప్లస్ మే ఉన్ మే, ఏ ప్లస్ మే ఇన్ మే, వహ్ ప్లస్ మే ఉస్మే, యహ్ ప్లస్ మే ఇస్మే. క్లియర్ ఎంత వరకు? మరి పర్ యూజ్ చేస్తే ఎలాంటి అర్థం వస్తుందని చూడండి. వహ్ ప్లస్ పర్ ఉస్ పర్. ఈ పర్ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేస్తారు అంతే. మే ప్లేస్ లో పర్ ప్లేస్ చేస్తారు. ఓకే, వహ్ ప్లస్ పర్ ఉస్ పర్ అంటే అతని పైన, ఆమె పైన, దానిపైన అని అర్థం. యహ్ ప్లస్ పర్ ఇస్ పర్ అంటే ఇతనిలో, ఇతని పైన, ఈమె పైన, దీనిపైన. వే ప్లస్ పర్ ఉన్ పర్ వారిపైన, వాటిపైన. ఏ ప్లస్ పర్ ఇన్ పర్ వీరిపైన, వీటిపైన అని అర్థం వస్తుంది అనమాట. అర్థమైందా? మే అంటే లోపల, పర్ అంటే పైన. ఓకే, వాటి ఈ ప్రొనౌన్స్కి ఈ మేని పర్ని యాడ్ చేసాం అంతే మనం. ఓకే, అలాగే సే అనేది ఒకటి ఉంటుంది. సే అంటే అర్థం ఏంటంటే నుండి అని అర్థం వస్తుంది. సే అంటే నుండి అంటే ఇక చాలా అర్థాలు ఉంటాయి, వాటిలో ఓన్లీ నుండి అనే తీసుకుందాం మనం. సే అంటే నుండి. వహ్ ప్లస్ సే ఉస్ సే అవుతుంది అనమాట. అంటే అతని నుండి, ఆమె నుండి, దాని నుండి అని అర్థం. అలాగే యహ్ ప్లస్ సే ఇస్ సే ఇతని నుండి, ఈమె నుండి, దీని నుండి. వే ప్లస్ సే ఉన్ సే వారి నుండి, వాటి నుండి. ఏ ప్లస్ సే ఇన్ సే వీరి నుండి, వీటి నుండి. అర్థమైందా మీకు? అలా మనం ప్రత్యయాలని ఏ ప్రత్యయాన్ని కూడా మనం యాడ్ చేసినప్పుడు ఈ వహ్ ఉస్ అవ్వడం, యహ్ ఇస్ అవ్వడం, వే ఉన్ అవ్వడం, ఏ ఇన్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. అర్థమైంది కదా? అంతే, చాలా సింపుల్, చాలా 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 సింపుల్ అనమాట. ఇప్పుడు దానిలో, దీనిలో అనే చోటు చూసాం మనం కదా. కానీ ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే వీటి మధ్యలో ఒక నౌన్ యాడ్ చేయబోతున్నాం. అర్థమైందా? అంటే దానిలో నీళ్లు లేవు అని చెప్పడానికిను, ఆ బాటిల్లో నీళ్లు లేవు అని చెప్పడానికి ఇక్కడ మధ్యలో బాటిల్ యాడ్ చేసాం కదా. సో అలాగే ఇక్కడ మనం ఏదైనా కూడా ఆ బాటిల్లో అని చెప్పాలనుకున్నప్పుడు ఉస్ బాతల్ మే, ఈ ఉస్కి మేకి మధ్యలో బాతల్ యాడ్ చేసాం. బాతల్ అంటే హిందీలో బాటిల్ అనమాట. ట్రైన్లో మనం వెళ్తున్నప్పుడు పానీ బాతల్ అని చెప్పి సేల్ చేస్తూ ఉంటారు. ఓకే, ఒక నార్త్ ఇండియన్ స్టేట్స్కి వెళ్ళాం అనుకోండి, ఆంధ్ర తెలంగాణ దాటి వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. ఎలా సేల్ చేస్తుంటారు? పానీ బాతల్ అంటారు. బాతల్ అంటే బాటిల్ అనమాట. పానీ అంటే వాటర్, పానీ బాతల్ అంటే వాటర్ బాటిల్. ఓకే, ఉస్ బాతల్ మే ఆ బాటిల్లో పానీ నహీ హై నీళ్లు లేవు ఇలా చెప్పొచ్చు. ఉస్మే పానీ నహీ హై అంటే దానిలో నీళ్ళు లేవు. ఉస్ బాతల్ మే పానీ నహీ హై అంటే ఆ బాటిల్లో నీళ్ళు లేవు. చాలా చాలా సింపుల్ కదా. అలాగే చూడండి నెక్స్ట్, ఇస్ కమరే మే అంటే అర్థం ఏంటంటే ఈ గదిలో అని అర్థం. ఇస్ అంటే ఈ అని అర్థం వస్తుంది. ఓకే, యహ్ ప్లస్ మే ఏమైంది? ఇస్మే. ఈ ఇస్కి మేకి మధ్యలో కమరా యాడ్ చేసాం. కమరా అంటే గది అనమాట. కమరా అంటే గది, రూమ్. ఈ కమరా తర్వాత ఏదైనా
ఆ అనే సౌండ్ తర్వాత ఏదైనా ప్రత్యయం వచ్చినప్పుడు అది ఏ కారంతంగా మారుతుంది, అది గ్రామటికల్ రూల్ అనమాట. ఇస్ కమరేమే అంటే ఈ గదిలో, ఇస్ కమరేమే కోయి నహీ హై, ఈ గదిలో ఎవరు లేరు. ఇస్ కమరేమే కోయి నహీ హై, ఈ గదిలో ఎవ్వరూ లేరు. సో ఇలా చెప్పాలనుకున్నప్పుడు ఇస్ కమరేమే అని చెప్పవచ్చు అనమాట. ఇస్ కమరేమే కోయి హై, ఇస్ కమరేమే కోయి హై, ఈ గదిలో ఎవరైనా ఉన్నారా. ఓకే, కరెంటు పోయింది, ఎవరో కనిపించట్లేదు. ఓకే, సో పిల్లవాళ్ళు భయపడుతూ వాళ్ళు ఏమంటారు, ఇస్ కమరేమే కోయి హై అని అడుగుతున్నారు. అంటే ఈ గదిలో ఎవరైనా ఉన్నారా అని చెప్పొచ్చు అనమాట. అర్థమైందా? నెక్స్ట్ ఇస్ ఘర్ మే కోయి హై, ఈ ఇంట్లో ఎవరైనా ఉన్నారా. ఓకే, ఇస్ ఘర్ మే, ఘర్ అంటే ఇల్లు, ఇస్ ఘర్ మే ఈ ఇంటిలో, ఇస్మే దీనిలో, ఇస్ ఘర్ మే ఈ ఇంటిలో, ఇస్మే దీనిలో, ఇస్ కమరే మే ఈ గదిలో. ఓకే, ఇస్ గావ్ మే ఈ ఊరిలో, ఇస్ షహర్ మే ఈ పట్టణములో. అర్థమైందా మీకు? సో ఈ విధంగా మే అనేది ఇస్ మే యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆ బాటిళ్ళలో వాటర్ లేదు, ఎక్కువ బాటిల్స్ ఉన్నాయన్నమాట. ఆ బాటిళ్ళలో వాటర్ లేదు అని చెప్పాలనుకోండి, ఎక్కువ కాబట్టి వే ప్లస్ మే అవుతుంది, ఉన్ మే అవుతుంది. ఈ ఉన్కి మేకి మధ్యలో బాతులం యాడ్ అవుతుంది అనమాట. బాతుల్ ఉన్ బాతులో మే అంటే ఆ బాటిళ్లలో అని అర్థం వస్తుంది. ఉన్ బాతులో మే ఆ బాటిల్లో, పానీ నహీ హై వాటర్ లేదు. ఉన్ బాతులో మే పెట్రోల్ హై ఆ బాటిల్లో పెట్రోల్ ఉంది. సో ఇలా మనం ఏదైనా కూడా చెప్పొచ్చు అనమాట. ఉన్ కమరోమే లేదా ఇన్ కమరోమే, ఉన్ కమరోమే అంటే ఆ గదుల్లో, ఇన్ కమరోమే అంటే ఈ గదుల్లో. ఇన్ కమరోమే కోయి నహీ హై, ఈ గదుల్లో ఎవరు లేరు. ఇన్ కమరోమే ఈ గదుల్లో, కోయి ఎవరు కూడా, నహీ హై లేరు. ఇన్ కమరోమే కోయి నహీ అంటే ఈ గదుల్లో ఎవరు లేరు. అర్థమైందా మీకు? ఇలా చాలా చాలా సింపుల్గా మనం హిందీ లాంగ్వేజ్ని నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, హిందీ లాంగ్వేజ్ అనేది చాలా సింపుల్ లాంగ్వేజ్. కాకపోతే కొంత ఒక 15 to 20 days మీరు ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ మీరు నేర్చుకుని దాని తర్వాత వీటిని ప్రాక్టికల్గా అప్లై చేస్తూ ప్రాక్టీస్ చేయించేవాళ్ళు మనతో ఎవరైనా ఉన్నట్టయితే మనం చాలా ఈజీగా హిందీ నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ వీటిని ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉండాలి. ఓకే, ఇవి తెలిసిన తర్వాత వీటితో మీతో మాట్లాడించే వాళ్ళు ఉండాలి. అలా ఉన్నట్టయితే మాత్రం మీరు చాలా చక్కగా హిందీ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. ఓకే, సో అలా మీరు ఈ వీడియోస్ ద్వారా మీరు అవేర్నెస్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే హిందీలో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నిటిపైన కూడా ఈ వీడియోస్ ద్వారా మీరు చాలా చక్కగా ఒక అవగాహన తెచ్చుకోవచ్చు. ఒకవేళ మీతో ప్రాక్టీస్ చేయించే వాళ్ళు లేకపోతే మీతో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరనుకున్నట్టయితే విఆర్ఐ ట్యుటోరియల్స్ ఆన్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తుంది. మీరున్న చోటు నుంచే మీ పనులు పాడు చేసుకోకుండా మీ పనులు మీరు చేసుకుంటూ మీకు ఎప్పుడైతే ఖాళీ దొరుకుతుందో ఆ టైంలో ఒక 1 hour 2 hours మీరు మాకు ఇచ్చినట్టయితే ఓకే, మీ ఫోన్ నుండే మీరు చక్కగా మా క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. మేము ప్రతిరోజు లైవ్లో టీచ్ చేస్తాం. లైవ్ సెషన్స్ అంటే మీరు వెంటనే డౌట్ అడుగుతూ ఉంటారు, మేము వాటికి వెంటనే ఆన్సర్స్ ఇస్తూ ఉంటాం. అలాగే మేము మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాం, మీరు దానికి ఆన్సర్ చేస్తారు, మీతో మాట్లాడతాం, మీతో మాట్లాడిస్తాం. ఇలా ఇంటరాక్టివ్ సెషన్స్ ఉంటాయన్నమాట. ఓకే, వీడియోలోనే ఇంత చక్కగా మీరు క్లియర్గా నేర్చుకోగలిగారు అంటే మరి ప్రతిరోజు 1 గంట పాటు మా క్లాస్ డైరెక్ట్గా విని ఓకే లైవ్లో వింటూ మీకు వచ్చే డౌట్స్ని క్లియర్ చేసుకుంటూ ఓకే మరొక 1 hour మీతో ప్రాక్టీస్ చేయిస్తూ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ మీతో ప్రాక్టీస్ చేయిస్తూ మీతో మాట్లాడిస్తూ అలా ముందుకు తీసుకెళ్తూ ఒక 3 monthsలో హిందీ అనేది మీ లైఫ్లో ప్రాబ్లం కాదు అనే స్థాయికి తీసుకెళ్ళగలిగే ఆ ఎక్స్పీరియన్స్ మాకు ఉందన్నమాట. ఇప్పటికే కొన్ని వేల మంది తెలుగు వాళ్ళతో హిందీ మాట్లాడించిన ఎక్స్పీరియన్స్ మాకుంది. సో ఆన్లైన్ క్లాసెస్ గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా, డెమో క్లాసెస్ వినాలనుకున్నా కూడా ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి. ఈ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ చేయొచ్చు. మేము మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా ఫార్వర్డ్ చేస్తాం. ఓకే, 3 months డైలీ కనీసం ఒక 1 hour, ఇంకా మీకు వీలుంటే 2 hours, ఇంకా మీకు వీలుంటే 3 hours ప్రతిరోజు మేము మీకు టీచ్ చేస్తాం. ఓకే, మీరు బాగా బిజీగా ఉంటారంటే కనీసం 1 hour అని మీరు స్పెండ్ చేయగలిగితే మేము మీకు చక్కగా 3 monthsలో హిందీ నేర్పించే చాలా ఎక్సలెంట్ ప్రోగ్రామ్ ఆన్లైన్ క్లాసెస్ అనేది. ఒక్కసారి మీరు డెమో వినండి, మీకే అర్థమవుతుంది. ఓకే, సో అదేవిధంగా
స్పోకెన్ హిందీ బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ మీకు క్లాసెస్ అటెండ్ అవ్వడం వీలవుదు అనుకుంటే మీరు బుక్స్ పర్చేజ్ చేయొచ్చు. ఓకే, సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఉన్న ఒక 295 పేజీల బుక్ అవైలబుల్గా ఉంది. ఆ బుక్తో మీరు చాలా చక్కగా మీరు మీ ఇంటి దగ్గర కూర్చుని చదువుతూ మన వీడియోస్ ఇలా చూస్తూ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, సో ఆన్లైన్ క్లాసెస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఆన్లైన్ క్లాసెస్ వీలుంటే కనుక ఆన్లైన్ క్లాస్ జాయిన్ అని ట్రై చేయండి. ఒకవేళ వీలవుదు అంటే మాత్రం మీరు బుక్ తీసుకుని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, అలాగే మీ డౌట్స్ అన్నింటినీ కూడా మీకు ఏ డౌట్స్ వచ్చినా కూడా ఇలా హిందీ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఏ డౌట్స్ వచ్చినా కూడా మన వీడియోస్ చూసేటప్పుడు మీకు ఏ డౌట్స్ వచ్చినా కూడా మీరు ఈ వీడియో క్రింద కామెంట్ చేయండి. నేను వీలు చూసుకుని వాటిపైన ఇలా ఉపయోగకరంగా వీడియోస్ చేస్తూ ఉంటాం. సో మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఆ బటన్ పైన క్లిక్ చేస్తే మీరు లైఫ్లో ఒక్కసారి చేస్తే చాలు. ఒకసారి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ప్రక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అక్కడ ఆల్ అని చెప్పేసి యాక్టివేట్ చేసుకున్నారంటే మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసిన ఇలా ఉపయోగకరమైన వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా మీకు ఆ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. మీరు మమ్మల్ని ఫాలో అవుతూ మా వీడియోస్ చూస్తూ చక్కగా హిందీ మీరు నేర్చుకోవచ్చు. హిందీ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ 2 లాంగ్వేజెస్ కూడా. ఓకే, సో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీ వాట్సాప్లో వాటిలో ఈ వీడియోస్ని షేర్ చేయండి. 10 మందికి ఉపయోగపడతాయి. మాకు కూడా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరొక కామెంట్లో మీరు అడిగిన డౌట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.